హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు శ్రీ హోమ్ స్వీట్ హోమ్. ఈరోజు మన కిచెన్లో ఒక స్పెషల్ కనపడుతోంది కదా మీకు, కరకరలాడే పొట్టు మినపప్పు గారెలు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇది చేయటం కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఈజీగా చేసుకోవచ్చు. అది నేను చూపిస్తాను. ఇందులో ఐరన్ బాగా ఉంటుంది, పొట్టు కూడా కలిపి మనం తీసుకుంటాం కాబట్టి చాలా మంచిది. పిల్లలకి మీరు వారానికి ఒకసారి చేసి పెట్టినా కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇవి అల్ల పచ్చడితో తింటే చాలా బాగుంటాయండి. చట్నీ ఎలా చేయాలో మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాము, చూసుకోండి ఒకసారి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం 2 కప్పులు మినపప్పు, పొట్టు మినపప్పు అండి, అది నానబెట్టుకుందాం. 4 గంటలు పప్పు నానాలి. నానిన తర్వాత ఇలా కడిగి పెట్టుకున్నాము. పొట్టు మినపప్పుతో చేసేప్పుడు చాలా కష్టం, పొట్టు తీయాలి, ఇబ్బంది అనుకుంటాం. అలా ఏం ఉండదు. చక్కగా నానిన తర్వాత ఈజీగానే వచ్చేస్తుంది. 2-3 సార్లు కడిగేసామంటే పొట్టు అంతా పోతుంది. ఒక వంతు పొట్టు ఉంచుకోండి మీరు. ఇప్పుడు దీన్ని గ్రైండర్లో రుబ్బుకుందాం. కొంచెం గట్టిగా రుబ్బుకుందాం. మిక్సీ కూడా వేయచ్చు కానీ గ్రైండర్లోనే బాగుంటుంది. గ్రైండర్లో వేసుకోండి. గ్రైండర్లో మనం మినపప్పు ఇలా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలండి, కొంచెం పలుకుగా. రుబ్బేప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని రుబ్బుకోండి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, అల్లము, ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకొని అది ఈ రుబ్బిన పిండిలో కలిపేసుకోండి. నూనె కాగింది, చేయి తడి చేసుకొని ఇప్పుడు పిండిని మనం చిన్న చిన్న బాల్స్లా తీసుకుని ఒక పాలిథిన్ కవర్ మీద కానీ లేకపోతే బాదం ఆకు మీద కానీ పెట్టి ఒత్తుకొని కొంచెం హోల్ పెట్టుకొని నూనెలో వేసుకోండి. పొట్టుపప్పు కదా, కొద్దిగా పలచగా వేసుకోండి, తొందరగా వేగుతుంది. గారెల్ని రెండో వైపు తిప్పుకోండి, హైలో పెట్టుకుని వేయించుకోండి. పొట్టుపప్పు కదా, కొద్దిగా టైం పడుతుంది కాలటానికి. గారెలు వేగాయండి, ఒక బౌల్లో తీసుకుందాము. వేడివేడిగా తినండి, చాలా బాగుంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.